ఇండియన్ నేవీ పూర్తిగా సంసిద్ధత అయ్యింది. కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. అంటే వాళ్ళు అంటే చాలు పాకిస్తాన్ పై విరుచుకుపడడానికి సిద్ధంగా ఉంది ఇండియన్ నేవీ. అన్ని సంసిద్ధతగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ నేవీ ఈ విషయంలో చాలా పూర్గా ఉంది. పాకిస్తాన్ నేవీ ఎంత పూర్గా ఉందంటే మన విక్రాంత్ను చూసి గజగజలాడిపోతుంది. వెలవెలబోయింది అసలు పాకిస్తాన్ నేవీ. ఇదంతా గొప్పలకు చెప్పడం కాదు, వాస్తవం గురించి మాట్లాడుతున్నాను. చైనా కూడా సహాయం చేయాలని చూస్తుంది పాకిస్తాన్కి, కానీ కుదిరే పని లేదు. ఇప్పుడు యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ నౌకలు ఇవ్వడానికి కూడా 2028 సమయం పడుతుంది. ఆల్రెడీ చైనా దగ్గర కొన్ని తయారవుతున్నాయి పాకిస్తాన్కి ఇవ్వడానికి. ఒప్పందం ప్రకారం 2028కి ఇవ్వాలి. పోనీ సరే, ఇప్పుడు యుద్ధం వచ్చింది కాబట్టి ఇంకా స్పీడ్గా చేద్దామంటే మరొక 6-7 నెలల ముందు తప్ప అంతకుమించి ఇవ్వడానికి లేదు. 6-7 నెలల ముందు అంటే 2027 చివరి నాటికి ఇవ్వగలుగుతుంది, అంతకుమించి ఇవ్వడానికి లేదు. ఇంకా తయారు చేయాలి కాబట్టి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలు కూడా ఒకవేళ పాకిస్తాన్కి సహాయం చేయాలనుకుంటే కేవలం యుద్ధ విమానాల ద్వారా తప్ప ఈ నేవీ ద్వారా సహాయం చేయడానికి లేదు. చైనా కూడా ఇప్పుడు అదే చూస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా చూస్తే ఒక్క విక్రాంత్ను చూసే పాకిస్తాన్ గిలగిల కొట్టుకుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకి పాకిస్తాన్కి చూసుకున్నట్లయితే మన దగ్గర మొత్తం యుద్ధ నౌకలు 298 ఉంటే పాకిస్తాన్ దగ్గర 121 ఉన్నాయి. విమాన వాహక నౌకలు 2 ఉంటే పాకిస్తాన్ దగ్గర 1 కూడా లేదు. జలాంతర్గాములు 18 ఉంటే పాకిస్తాన్ దగ్గర 8 ఉన్నాయి. డిస్ట్రాయర్లు 13 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 1 కూడా లేదు. ఫ్రిగేడ్లు 14 భారత్ దగ్గర ఉంటే 9 పాకిస్తాన్ దగ్గర అయితే ఉన్నాయి. ఇప్పుడు పాక్ నేవీకి చైనా తయారీ టైప్ 054AP ఫ్రిగేడ్లు, అలాగే తుర్కియా నిర్మిత మిల్జియం కార్వెట్లే ఆధారం. వీటిలో అనేకం ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. చైనా నుంచి సమీకరిస్తున్న హాంగోర్ తరగతి సబ్మెరైన్లు 2028 నాటికి కానీ అందే అవకాశం లేదు. మరొక వైపు భారత నౌకాదళ ఆధునీకరణ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో భారత నౌకా దిగ్బంధం ఉచ్చును తిప్పుకొట్టే సామర్థ్యం పాక్ నేవీకి అయితే లేదు. ఈ విధంగా భారత నౌకాదళం ముందు పాక్ నేవీ ఎందుకు పనికిరాని కొరవగా ఉంది. పైగా పాకిస్తాన్ ఈ విషయంలో చాలా వరకు భయపడుతుంది. ఒక్క విక్రాంత్ను చూసే పాకిస్తాన్ ఎందుకు భయపడుతుందంటే విక్రాంత్ పైన MiG-29 యుద్ధ విమానాలు, కామో 31 వంటి హెలికాప్టర్లు సహా 40 లోహ విహంగాలను మోహరించవచ్చు. 64 బరాక్ క్షిపణులు, శక్తివంతమైన బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులను కూడా ఇది కలిగి ఉంది. వటోబ్రెడా 76mm గన్స్, AK-630 క్లోజ్ ఇన్ ఆయుధ వ్యవస్థలు, ఆధునిక సెన్సార్లు ఇందులో ఉన్నాయి. శత్రు వైమానిక క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ దీని సొంతం. ప్రస్తుత విక్రాంత్కు పూర్వం భారత నౌకాదళంలో ఇదే పేరుతో ఒక విమానవాహక నౌక ఉండేది. అది 1971 నాటి భారత్ పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. తూర్పు పాకిస్తాన్లోని చిట్టాగాంగ్, కాక్స్ బజార్, ఖుల్నా వంటి నగరాలపై దాడి చేసింది. పాక్ నౌకాదళాన్ని దెబ్బతీయడంలో, తూర్పు పాకిస్తాన్కు సరఫరాలను అడ్డుకోవడంలో సహాయపడింది. అదే ప్లేస్ లో ఇప్పుడు కొత్త విక్రాంత్ అయితే రావడం జరిగింది మొన్న మోదీ గారు వచ్చిన తర్వాత. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా పాకిస్తాన్ నేవీ అయితే వెలవెలపోయింది. పైగా పాకిస్తాన్ నేవీలో ఏదైనా మోహరిద్దాం, ఏదైనా చేద్దామంటే చైనాకు కూడా ఇప్పుడు వీలు పడడం లేదు.